నమస్తే, నేను మీ మధు మల్కేడ్కర్ జర్నలిస్ట్. నీట్ నీట్ పేపర్ దేశాన్ని ఉర్రూతలు ఉంచినటువంటి సిచ్యువేషన్, ఉద్రిక్తతలకు దారితీసిన పరిస్థితులు. నీట్ పేపర్ లీకేజ్ అనేటువంటి తర్వాత జరిగినటువంటి సంఘటనలు అంత నీట్గా ఏం జరగలేదు. గందరగోళ పరిస్థితి నెలకొంది దేశవ్యాప్తంగా కూడా. అక్కడ సిజేపీ ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ పేరిట ఒక సోషల్ మీడియా వేదికగా ఏర్పడినటువంటి ఒక ప్లాట్ఫామ్ పిలుపుతో పెద్ద ఎత్తున నిరసన, సోనం వాంగ్చుక్, అభిజిత్ దీప్కే వీళ్ళ ఆధ్వర్యంలో ప్రారంభమైనటువంటి నిరసన పెద్ద ఎత్తున కొనసాగింది. దాదాపు నెల రోజులు కొనసాగినటువంటి ఈ నిదర్శన, ఈ ప్రదర్శన, ఈ అసంతృప్తి, అక్కడ జరిగినటువంటి పరిస్థితులు అన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చాయి. దాంట్లో అసాంఘిక శక్తులు దూరాయి అనేటువంటి విమర్శలు, విదేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయనేటువంటి విమర్శలు, ఇలాంటివన్నీ వచ్చాయి. సో అవన్నీ వచ్చిన తర్వాత కూడా కేంద్రం చర్చించడానికి ఒక మెట్టు దిగింది. దాదాపు 27 రోజులు దీక్ష చేశారు. సోనం వాంగ్చుక్ ఆసుపత్రికి తీసుకెళ్లారు, చికిత్స అందించారు. అక్కడికి వెళ్ళారు, అక్కడ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నటువంటి సందర్భంలో కొన్ని విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటే సిచ్యువేషన్ ఉంది అనేటువంటిది కేంద్ర నిఘా వర్గాల ద్వారా కేంద్ర ప్రభుత్వం గుర్తించడంతో కొన్ని స్టెప్స్, కొంచెం వాళ్ళు టకటకా స్టెప్స్ తీసుకోవడం జరిగింది. దాని గురించి చర్చ జరిగింది. అదే నీట్ పేపర్కి సంబంధించినటువంటి దాంట్లో వస్తున్నటువంటి లీకేజ్కి సంబంధించిన విషయంలో వస్తున్న డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించాలనేటువంటిది, దానికి చాలా కారణాలు ఉన్నాయి అనేటువంటిది. అన్నిటికంటే నేను చెప్పబోయేది ఏంటంటే, విజయం వచ్చింది, విజయం ఎవరిది, క్రెడిట్ ఎవరిది? జనరల్గా విజయం వచ్చింది కానీ క్రెడిట్ ఎవరిది అనేటువంటిది, దానికోసం పాకులాట జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అందరూ డిమాండ్, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి డిమాండ్ మేరకు సెంట్రల్కి, ఇదన్నిటికంటే ముందు ఈరోజు రాజీనామా చేసిన ఆయన నిన్ననే రాజీనామా చేశారనేటువంటి వార్తలు కూడా వినిపించాయి. కేంద్ర మీడియా వర్గాలు కొన్ని ఉటంకించే ప్రయత్నం చేశాయి. అక్కడ నిన్ననే రాజీనామా చేశారు. ఆల్రెడీ సోనం వాంగ్చుక్తో ఆసుపత్రిలో జేపీ నడ్డా కేంద్ర మంత్రి, ఆయన కూడా చర్చించారు, మాట్లాడారు. రాజీనామాకి సంబంధించి రేపట్లోగా నిర్ణయం తీసుకుంటామనేటువంటి సోనం వాంగ్చుక్కి జేపీ నడ్డా చెప్పినటువంటి పరిస్థితి. అదే విషయాన్ని సోనం వాంగ్చుక్ వీడియోలో ఒక క్లారిటీ ఇచ్చారు. ఈరోజు ఖచ్చితంగా సాయంత్రం లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతా ఉంది రాజీనామాకి సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది. దాదాపు 17 గంటలు, అంటే నిన్న రిలీజ్ చేసినటువంటి వీడియోలో సోనం వాంగ్చుక్ ఒక స్టేట్మెంట్ చేశారు. అక్కడితో ఆగిపోలేదు. కాకపోతే ఇక్కడ జరుగుతున్న చర్చ అంతా ఇప్పుడు విద్యార్థులు కోరుకున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, పులి స్టాప్. మరి క్రెడిట్ ఎవరిది? ఈ క్రెడిట్ గురించి పంచాయతీ నడుస్తూ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం సంబంధించినటువంటి దాంట్లో ఈ ప్రొటెస్ట్లో సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ పేరిట జరిగినటువంటి ఈ ఆందోళనను హైజాక్ చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపిస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ నిజంగానే దానికి సంబంధించిన క్రెడిట్ని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది గ్రౌండ్లో కొంత చర్చ జరుగుతుంది. అది వాస్తవమే అనేటువంటిది సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. ఓన్లీ తెలంగాణ వరకే వస్తాయి, ఓన్లీ తెలంగాణ వరకే తీసుకుంటే, తెలంగాణ నుంచి జంతర్ మంతర్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ వద్ద పాల్గొన్నటువంటి వాళ్ళు ఒకరిద్దరు కొద్దిమందే ఉన్నారు ఎంపీలు. మిగతా నాయకులంతా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళే, ఎవరు ఎక్కడ వెళ్ళి పాల్గొనలేదు. ముఖ్యమంత్రి, మంత్రులతో సహా చాలామంది అజిటేషన్లో. కానీ ఈ క్రెడిట్ అంతా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి సంబంధించిన అంశం అంతా కూడా రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందు ధర్నా చేశారు, ఆ ప్రెషర్ అయింది, అందుకే విజయం వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా క్రెడిట్ మాదే అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్వయంగా తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఒక స్టేట్మెంట్ చేశారు, ఈ క్రెడిట్ రాహుల్ గాంధీది, విజయం మాత్రం విద్యార్థులది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. సో మొదట్లోనే స్టార్టింగ్లో చెప్పాను నేను, విజయం వచ్చింది, క్రెడిట్ ఎవరికి అంటే క్రెడిట్ కోసం పాకులాట జరుగుతుంది. క్రెడిట్ మాదే అంటే మాదే అనేటువంటిది క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు విజయం విద్యార్థులది, క్రెడిట్ మాత్రం రాహుల్ గాంధీది అనేటువంటిది కితాబిస్తూ ఉన్నారు. నిజంగా క్రెడిట్ రాహుల్ గాంధీదా, విద్యార్థులదా, అక్కడ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీదా, అక్కడికి ధర్నాలో పాల్గొన్నటువంటి విద్యార్థులదా, లేదు అంటే సిజేపీ
కాక్రోచ్ జనతా పార్టీ పేరిట ఏర్పాటైనటువంటి సోషల్ మీడియాలో ఏర్పాటైనటువంటి ప్లాట్ఫామ్ని నడిపించినటువంటి వారిదా? సోనం వాంగ్చుక్, అభిజిత్ దీప్కే వీళ్ళదా, లేదంటే మీడియాదా, కేంద్రానిదా? రాజీనామాకి సంబంధించిన అంశం ఎవరిది అనేటువంటి పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. మరి ఇటు ఆల్రెడీ ఇదే అంశం పైన తెలంగాణలో ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ కూడా ధర్నా చేసింది. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ తన జన్మదినాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను, సెలబ్రేషన్స్ని, ఆ సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసుకుని వాళ్ళకి మద్దతు తెలుపుతున్నాను అనేటువంటి ఆయన ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు, స్పీచ్ చేశారు. ఈ క్రెడిట్, విజయము రెండు కూడా విద్యార్థులకే దక్కాలి, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేస్తున్నటువంటి విద్యార్థులకే క్రెడిట్ దక్కాలి అనేటువంటిది బీఆర్ఎస్ చెప్తా ఉంటే, క్రెడిట్ మాదే అనేటువంటిది కాంగ్రెస్ చెప్తా ఉంది. బీజేపీ మాత్రం చాలా సైలెంట్గా ఆయన రాజీనామాను ఆమోదించారు. చర్చ జరుగుతున్నట్టుగానే కొంతమంది విదేశీ శక్తులు దీంట్లో చొరబడ్డాయి, విద్యార్థుల పేరిట దేశవ్యాప్తంగా రాజకీయం చేయబోతా ఉన్నారు, అది దేశానికి మంచిది కాదు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నాను, కేంద్రం పైన నమ్మకం ఉంది, కేంద్రం రేపు ఫ్యూచర్లో నీట్కి సంబంధించినటువంటి పేపర్ కానీ ఇంకా ఫ్యూచర్లో జరగబోయేటువంటి పేపర్లన్నింటిని కూడా ఆన్లైన్లో ఎగ్జామ్స్ జరిపేలా, అవకతవకలు లేకుండా ఒకేసారి జరిపేలా దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తూ ఉంది. ఎక్కడ కూడా విద్యార్థులకు సంబంధించిన విషయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు ఫ్యూచర్లో ఏ ఎగ్జామ్స్ కూడా అవకతవకలు జరగకుండా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయినా కూడా ఎవరైనా అవకతవకలు చేసే ప్రయత్నం చేస్తే వారికి కఠినంగా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించేలా, 10 కోట్ల జరిమానా విధించేలా చట్టం రూపొందించడం జరిగింది అనేటువంటిది బీజేపీ వెర్షన్ చెప్తా ఉంది. సో ఫైనల్గా అన్నిటికంటే ఇక్కడ మేజర్ ఏంటంటే విజయం ఓకే, క్రెడిట్ ఎవరిది? క్రెడిట్ మాది, క్రెడిట్ మాది, క్రెడిట్ మాది, క్రెడిట్ మాది. ఇది చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. నాయకులు, పార్టీలు అన్నీ కూడా క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఆల్రెడీ రాహుల్ గాంధీ ప్రెజరైజ్ చేస్తేనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారనేటువంటిది, మా క్రెడిట్ని కాంగ్రెస్ కొట్టేస్తుంది అనేటువంటిది సీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కాదు, విద్యార్థుల భవిష్యత్తును, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము ఈ రాజీనామా చేశాము, దానికి సంబంధించి సంబంధం లేకున్నా కూడా అప్పటికే శిక్షించాము, చర్యలు తీసుకున్నాం, దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేశాము అటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేక. సో విజయం ఫైనల్, క్రెడిట్ గురించే కొట్లాట కూడా. అవకతవకలు జరగకుండా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయినా కూడా ఎవరైనా అవకతవకలు చేసే ప్రయత్నం చేస్తే వారికి కఠినంగా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించేలా, 10 కోట్ల జరిమానా విధించేలా చట్టం రూపొందించడం జరిగింది అనేటువంటిది బీజేపీ వెర్షన్ చెప్తా ఉంది. సో ఫైనల్గా అన్నిటికంటే ఇక్కడ మేజర్ ఏంటంటే విజయం ఓకే, క్రెడిట్ ఎవరిది? క్రెడిట్ మాది, క్రెడిట్ మాది, క్రెడిట్ మాది, క్రెడిట్ మాది. ఇది చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. నాయకులు, పార్టీలు అన్నీ కూడా క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఆల్రెడీ రాహుల్ గాంధీ ప్రెజరైజ్ చేస్తేనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారనేటువంటిది, మా క్రెడిట్ని కాంగ్రెస్ కొట్టేస్తుంది అనేటువంటిది సీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కాదు, విద్యార్థుల భవిష్యత్తును, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము ఈ రాజీనామా చేశాము, దానికి సంబంధించి సంబంధం లేకున్నా కూడా అప్పటికే శిక్షించాము, చర్యలు తీసుకున్నాం, దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేశాము అటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేక. సో విజయం ఫైనల్, క్రెడిట్ గురించే కొట్లాట.